సో మనం ఇప్పుడే రైనాక్ స్టోర్ నియర్ బై ఉన్నాం. లోపలికి పోదాం. షూస్, రైడింగ్ ప్యాంట్ మన టార్గెట్. ఏం తీసుకుంటామో చూద్దాము. లెట్స్ గో. సో ప్రజెంట్ మనం రైనాక్ స్టోర్లో ఉన్నాం నియర్ అల్వాల్. సో రైనాక్ జాకెట్స్, రైనాక్స్ ప్యాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాకెట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు హెల్మెట్స్ అండ్ ఇవి నీ గార్డ్స్, ఇవి థర్మల్ ప్యాక్స్, ప్యాంట్స్, ఇది కూడా అదే. అండ్ ఇది ఎక్కడ మనకి హ్యాండిల్ దగ్గర వస్తుంది, సైడ్ బాక్స్ అంటారు దీన్ని. ఇది ట్యాంక్ ఇదేమో సైడల్ బ్యాగ్స్ లాగా సైడ్కి వెనకాల. అండ్ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాకెట్స్, థిక్ జీన్స్. మనం ఇవి జీన్స్లు కూడా తీసుకోవాలి. షూస్ లేవు యాక్చువల్లీ, షూస్ ఉంటే కూడా తీసుకుందాము. అండ్ 3 టైప్స్ ఆఫ్ సైడల్ బ్యాగ్స్, క్రామ్స్టార్ ఉంది అండ్ రైనాక్స్, 2 బ్రాండ్లు ఉన్నాయి. ఇదేమో సేఫ్టీది లెగ్ది. ఇది రెయిన్ కోట్స్ అండ్ రెయిన్ కోట్ ప్యాంట్స్, గ్లౌజెస్, హైడ్రేషన్ బ్యాగ్స్, హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్స్. ఇంకేమున్నాయి అంతే ఆల్మోస్ట్. సో నేనైతే ప్యాంట్ తీసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఇక లేట్ ఏం లేదు, మనం అయితే పోయి ఫస్ట్ అయితే ప్యాంట్ ట్రయల్ చేసేద్దాం. అప్పుడే కదా మనకు తెలిసేది ఎట్లుందనేది. ఫస్ట్ అయితే ఎం సైజ్ తీసుకొని పోతున్నా, ఎట్లుంటుంది అనేది చూద్దాము. ఎం సైజ్ అయితే నాకు కొంచెం చాలా లూజ్ అనిపించింది. సో డిసైడెడ్ టు టేక్ అండ్ ట్రయల్ ఎస్ సైజ్. సో ఎస్ సైజ్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎస్ సైజ్ ఇస్ ఫిక్స్. అండ్ అలాగే ఆ రైడింగ్ ప్యాంట్ తోటి నేను బైక్ ఎక్కి చెక్ చేసిన ఎలా ఉంటుంది. ఎందుకంటే మన బైక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సీసీ అలాగే ఉంటుంది కదా. సో రైడింగ్ అనేది సీరియస్గా జోక్ కాదు, ఫోటోల కోసం వీడియోల కోసం అంత దూరం పోయేది కాదు. రైడింగ్ అనేది ఒక ప్యాషన్, రైడింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, సేఫ్ రైడ్ కోసం. సో నిఖిత్ నేను ఇద్దరం రైడింగ్ ప్యాంట్ అయితే సెట్ అయిపోయింది. తీసుకుంటున్నాం. ఖాళీ లదాఖ్లో కలుద్దాం ఇక. మధ్యలో బ్లాగ్స్ చాలా చేసేట్టున్నాయి. అందరికి మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్నీ ఈజీ వదిలేదు కదా అంతే. సో అది సైజ్ ఓకే, ఆల్ ఓకే. షూస్ ఒక్కటే బ్యాలెన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సెట్. ఇంకా బైక్ ఒక్కటి రిపేర్ చేపిస్తే అయిపోతుంది. ఒక 15 days అట్లీస్ట్ మనకి కంప్లీట్ రెస్ట్ కావాలి. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోదాం రేపు. ఇక అంతం రెస్ట్ తీసుకొని లెట్స్ గో టు నార్త్ ఇండియా. బై. సో మనం తీసుకున్నది అయితే 6,000 చేంజ్, 6,150. ఓకే. ఇది వచ్చేసి 8,500, 9,350. ఇది 10,000 ప్లస్. అండ్ 1 more బ్యాగీ ప్యాంట్ టైప్లో ఉంది, హెవీ పాకెట్స్ ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసి 7,000 చేంజ్, 8,400. ఇంకొకటి ఎంత ఉంది బాయ్. సో మనం బేసిక్ వర్షన్ తీసుకున్నాం, మనకు మోర్ దాన్ ఎనఫ్. అది పాకెట్స్ ఉండే అంతే సింపుల్గా. సో కనిపిస్తుంది కదా నా కష్టం. సో ఫైనల్లీ మనం అయితే అక్కడ ఉన్న ప్యాంట్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది వెబ్సైట్ ఉంటుంది, ఓకే. వెబ్సైట్కి వెళ్ళండి, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్యాగ్ ఉంటుంది. మీకు ట్యాగ్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ప్రొడక్ట్ కోడ్ ఉంటుంది. కోడ్ టైప్ చేయండి, చేస్తే వారంటీ అనేది యాక్టివేషన్ అవుతుంది. 5 years వారంటీ, 50,000. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఆర్మర్స్కి 5 years ఉంటుంది. సో చూస్తారు కదా, నాకు ప్యాంట్ వచ్చేసి 6 months వారంటీ ఉంది. అండ్ లోపల ఆర్మర్స్కి 5 years వరకు వారంటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అన్నట్టు. ఆల్మోస్ట్ 50,000 కవర్ అవుతుంది సేఫ్టీకి ఏమన్నా అయినప్పుడు. సో గుడ్, ఆల్ గుడ్. సో ఫైనల్గా అయితే మనం అయితే తీసేసుకున్నాం. ఇంకేం లేదు, లేట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడే వేసుకోము, అవసరం ఉన్నప్పుడు వేసుకుందాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్ప్లెండర్ దీని మీద వచ్చినాం, మనం వెళ్ళిపోతున్నాం. నిఖిత్ బ్రో కూడా వచ్చేసిండు అంతే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.